నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. చిట్టి తల్లులు చెప్తున్నాయి మీకు. ఇప్పుడే వంట అయిందండి. రోజు రోజుకి లేట్ అవుతుందండి. ఇంట్లో పనులు, మళ్ళీ బయట అక్కడక్కడ 2-3 కొంచెం పొలాల్లో ఉంటాయండి. 2-3 కుక్కలు ఉంటాయన్నమాట. వాటికి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి ఒక 1/2 కిలో బియ్యం అన్నం వండి పెట్టి రావాలన్నమాట. అంటే ఎప్పటి నుంచో అలవాటు చేస్తాం. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే బాగోదని చెప్పి రోజు అక్కడికి వెళ్ళి రావాలన్నమాట. ఒక అరగంట వాడి దగ్గర కూర్చుంటాను. దానివల్ల కానీ లేట్ అవుతుంది. వచ్చి మళ్ళీ ఆశ్రమానికి వచ్చి ఈ వండటం 1 గంట, చిమ్మటం 2 గంటలు, తర్వాత వంట చేయటం. అందులో ఈరోజు గ్యాస్ అయిపోయిందండి, పొయ్యి మీద చేశాను. ఇప్పుడే తిన్నాయి అన్నమాట. మీ ఆశీస్సులు ఉండాలండి, మీ బ్లెస్సెస్ ఇవ్వండి. చిట్టి తల్లులకి, లోకంలో ఉన్న చిట్టి తల్లులను కాపాడండి, రక్షించండి. కాస్త నీళ్లు పెట్టండి అమ్మా. రేపు సండే కదండి, నెహ్రూ నగర్ అన్నాలు వండుకెళ్తున్నానండి. తెల్లవారుజామున 3 గంటలకు లేవాలి. అప్పుడు లేస్తే కానీ 12 గంటలకల్లా ఒక 60 కేజీలు వండగలుగుతానండి. ఒక 200 గుడ్లు. వారంలో 2 రోజులన్నా పెట్టే ఆలోచన చేస్తున్నానండి. ఓపుతున్నంత వరకు చూద్దాం. తర్వాత భగవంతుడు మీద భారం వేస్తానండి. మీ ఆశీస్సులు ఉండాలి, నాకు ఓపికనివ్వాలి. ఈ చిట్టి తల్లులకి పెట్టడానికి, బయట చిట్టి తల్లులు పెట్టడానికి కూడా శక్తిని, ఓపికని భగవంతుడు ఇవ్వాలని, మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చిట్టి తల్లులను దీవించండి. ఇప్పుడే తిన్నాయండి, పక్కలేసాను బయట. ఆరుబయట గాలి పడుకుంటాయండి. ఇక పొద్దంతా వదిలేస్తున్నానండి బయట. అన్ని పొలాలు కదా, జనం తిరగరు. ఈ మంచిగా ఆడుకుని మంచాల మీద పడుకుంటే లోపలికి వచ్చి పడుకునే లోపల పడుకుంటాయండి. ఈ వర్షాకాలం, చలికాలం లోపలే ఉంటాయండి. ఈ వేసవికాలం కదా, ఈ బయట గాలికి వదిలేసాను. హాయిగా తిరుగుతాయి అన్నమాట. ఎవరిని కరవటం కానీ, లేకపోతే అట్లా వెంటబట్టం కానీ అలా చేయవండి. ఈ చిట్టి తల్లులకి చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ లాగా. అసలు ఎవరిని కరవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా కాసేపు అరుస్తాయి, మళ్ళీ వెంటనే కామైపోతాయి. బంగారు తల్లులండి. కరిసే మనసు ఇవ్వలేదండి. అది తల్లి ప్రేమగా కావచ్చు, నా తల్లి ప్రేమ కావచ్చు, కానీ నా చిట్టి తల్లులు ఎవరిని కరవ్వండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మూగ జీవాల్ని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా.